గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లోబల్ గైడ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ ఆన్లైన్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే మనకు 6th సెమిస్టర్ రిజల్ట్ అంబేద్కర్ది రీసెంట్గా వచ్చింది కదా, అందుకే లేట్ అయింది ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడు చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనం గూగుల్లో బిఆర్ అంబేద్కర్ వెబ్సైట్ ఓపెన్ చేయాలండి. ఇలా నెక్స్ట్ మనకు ఇక్కడ ఫస్ట్ చూపిస్తుంది కదండి, ఆన్లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. లాస్ట్ డేట్ 30 అని ఉందండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంబీఏ, డిప్లొమా, సర్టిఫికేట్స్ ప్రోగ్రామ్స్ ఆన్లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ముందు ఇక్కడ మన డీటెయిల్స్ అని ఫిల్ చేయాలండి. ఇప్పుడు ఫిల్ చేస్తాం చూడండి. క్యాండిడేట్ నేమ్, నెక్స్ట్ ఫాదర్ నేమ్, నెక్స్ట్ మళ్ళీ ఫాదర్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి, నెక్స్ట్ మదర్ నేమ్, నెక్స్ట్ మన మొబైల్ నెంబర్, నెక్స్ట్ మన ఆధార్ నెంబర్. జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ మన జెండర్ అండి. ఇక్కడ మనం ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలండి. మాస్టర్స్ ఆఫ్ బిజినెస్, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఏ పబ్లికేషన్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఎకనామీ, ఎంఏ హిస్టరీ, ఇది ఎంఎల్ఎస్సి, ఎంఎల్ఐఎస్సి, ఎంఏ సోషాలజీ, ఎంకామ్, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అండ్ సైన్స్, ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎంఎస్సి ఫిజిక్స్, జువాలజీ, హిందీ, ఎంఏ తెలుగు, ఉర్దూ, జర్నలిస్ట్. నేను ఎంఏ ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సబ్మిట్ అనేది కదా, క్లిక్ చేయండి. సో ప్లీజ్ చెక్ అంటే అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే అనుకుంటానండి. ఇక చూడండి, మన డీటెయిల్స్ వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ, ఓకే. నెక్స్ట్ మ్యారీడ్ అన్మ్యారీడ్ అండి, మ్యారీడ్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అడ్రస్ అండి, అడ్రస్ క్లిక్ చేయండి. డిస్టిక్, మండల్, నెక్స్ట్ స్ట్రీట్ ఆర్ విలేజ్, నెక్స్ట్ హౌస్ నెంబర్, ల్యాండ్ మార్క్, నెక్స్ట్ పిన్ కోడ్ అండి, నెక్స్ట్ మన మెయిల్ ఐడి, నెక్స్ట్ ఇక ఎంఏ ఇంగ్లీష్ కదండి. ఇక్కడ మనం అప్డేట్ మీడియం స్టడీ సెంటర్స్లో చూసుకోవాలండి. నేను ఇక్కడ ఖమ్మం దగ్గర సెలెక్ట్ చేసుకుంటానండి. ఇక్కడ ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజ్ ఉంది అండి, అవి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ రిలీజియన్, హిందూ, సోషల్ స్టేటస్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఇక్కడ సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటానండి. ఓకే అండి. నెక్స్ట్ మనం ఇక్కడ మన క్యాస్ట్ నెంబరు ఎంటర్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ చేస్తూ వస్తాను, నేను టైప్ చేస్తాను. చూడండి, ఇట్లా క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తాయండి. ఇక్కడ ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చేస్తామండి. ఇక్కడ ప్రైవేట్ టీచర్గా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ BA,
రెగ్యులర్ డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ అండి. స్టడీ ఇక్కడ తెలంగాణ క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ యూనివర్సిటీ సేమ్ తెలంగాణ. ఇక్కడ ఇంకా యూనివర్సిటీ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అండి. ఇక్కడ నేను మార్క్స్ సెలెక్ట్ చేసుకోవాలండి. సిజిపిఏ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు సపరేట్ వీడియో చూపిస్తానండి, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం మన సిజిపిఏ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఫిజికల్ ఇచ్చాలంటే నో, అర్బన్ అంటే రూరలే. ఇక్కడ మనం సిగ్నేచర్ ఫోటో సేవ్ చేసుకోవాలండి. ఫోటో సిగ్నేచర్ రెండు కలిసి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయండి. 258169. ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. 3 సబ్మిట్ అంటే ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ పార్షియలీ సబ్మిటెడ్, యువర్ అప్లికేషన్ నెంబర్ ఈజ్ ఇట్లా వచ్చిందండి. ప్లీజ్ సేవ్ దిస్ అప్లికేషన్ నెంబర్ ఫర్ యువర్ రిఫరెన్స్, ఫ్యూచర్ రిఫరెన్స్. టు అప్లోడ్ యువర్ సర్టిఫికేట్ ప్లీజ్ క్లిక్ బిలో. అంటే మనం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలండి, అది చూపిస్తాను ఇలా చేయాలో. ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్ ఉంది కానీ దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మన డీటెయిల్స్ అని వస్తాయి చూడండి. ఇక్కడ అప్లోడ్ యువర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, యువర్ సిఎంఎం అడుగుతుందండి. అప్లోడ్ యువర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అది చేయండి, అది అడుగుతుందండి. ఒకవేళ మనకు సిఎంఎం లేదనుకోండి, ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ మనకు ఒక స్టేట్మెంట్ ఇస్తుందండి, ఆ స్టేట్మెంట్ అప్లోడ్ చేయండి. వాళ్ళు ప్రొవిజనల్గా అది చూసి యాక్సెప్ట్ చేస్తారు. రిజెక్ట్ అయితే ఒకవేళ మనకు సర్టిఫికేట్ వచ్చినాక అప్లోడ్ చేయండి. ఆ సర్టిఫికేట్స్ మనం ఆన్లైన్లో ఎలా ఆర్డర్ చేయాలని నీకు చూపిస్తానండి. ఇప్పుడు అయితే ఫస్ట్ ఇది చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫస్ట్ మన ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ మన సిఎంఎం లేదా మన అంబేద్కర్ ప్రొఫైల్ ఉంది కదా, అది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కూడా చూడండి క్లిక్ చేసి నెక్స్ట్ కింద ఉంది కదా డిక్లరేషన్ చేసి ఇక్కడ ఐ యాక్సెప్ట్ బై టర్మ్స్ అండ్ కండిషన్ చేసి అప్లోడ్ అని కొట్టండి. అప్లోడ్ అనుకుంటే క్లిక్ హియర్ ఫర్ ఫైనల్ సబ్మిషన్. చూడండి మన డీటెయిల్స్ ఇక్కడ చూడండి. మన క్యాండిడేట్ నేమ్, ఫోటో వస్తుంది, మన ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, రిలీజియన్, డీటెయిల్స్. మనం ఇక్కడ ప్రోగ్రామ్ ఎంచుకున్నాం కదా, మన స్టడీ. ఇక్కడ పేమెంట్ చేయాలి. ఇక్కడ 5300 మనం పే చేయాలి. ఇప్పుడు ఇది ఉంది కదండి, ప్లీజ్ టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ దిస్ అప్లికేషన్ ఫామ్ అండ్ విజిట్ యువర్ స్టడీ సర్టిఫికేట్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీ. మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఈ ప్రింట్అవుట్ అక్కడ తీసుకెళ్ళి చూపిస్తే అప్పుడు మనకు అడ్మిషన్ ఇస్తారండి. చూడండి ఇక్కడ యూనివర్సిటీ ఈజ్ ఆఫరింగ్ స్టైఫెండ్ ఈజ్ అప్రెంటిస్. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కండి, అప్రెంటిస్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక మనం మన డీటెయిల్స్ తోటి ఇక్కడ డౌన్లోడ్ చేస్తే అయిపోతుంది. ఫైల్ డౌన్లోడ్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం పేమెంట్ చేయాలండి. పేమెంట్ స్టేటస్ నాట్ పెయిడ్. పేమెంట్ ఎప్పుడు చేస్తామంటే కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేశాక మనం పేమెంట్ అనేది అవుతుందండి. వాళ్ళు యాక్సెప్ట్ చేసినాక మనం పేమెంట్ చేయాలి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.